సాధారణంగా అమావాస్య అనేటటువంటిది తెలుగు వాళ్ళమైనటువంటి మనమందరము ఏమో ఏ పని చేయడానికి వాడకుండా వదిలిపెడతాం. అరవం వాళ్ళు వచ్చేటప్పటికి అమావాస్యని ఎందుకు అంత ఉత్తమమైన దాని కింద భావించి అమావాస్య రోజు పనులు ఆరంభిస్తారు? ఈ ప్రశ్న తెలుసుకోవాలనేటటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. మనది చాంద్రమానము అంటాం, అదే తమిళనాడు వాళ్ళది సౌరమానము అని పిలుస్తాం. అంటే లెక్కలని ఇప్పుడు భూమి, సూర్యనారాయణమూర్తి, చంద్రుడు, మిగతా గ్రహాలు మనము కొలత కొలుచుకోవాలి. కాశీ నుంచి హైదరాబాదుకు కొలత కొలుచుకోవాలి. మీరు కాశీ నుంచి కొలతలు మొదలుపెట్టుకుంటూ హైదరాబాద్కు వచ్చినప్పుడు, లేదు హైదరాబాద్ నుంచి కొలతలు కలుచుకుంటూ కాశీకి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి డిస్టెన్స్ ఒకటే, కానీ అక్కడి నుంచి ముందొచ్చే ఊర్లు వేరుంటాయి, ఇక్కడి నుంచి ముందు వెళ్ళేటువంటి ఊర్లు వేరుంటాయి తప్ప పరమలక్ష్యమైనటువంటి కాశీ నుంచి హైదరాబాద్కి ఎంత దూరము అనేది ఒకటే ఉంటుంది. అలాగే మనం చంద్రుణ్ణి లెక్కలో తీసుకొని చంద్రుడి యొక్క క్షయము, చంద్రుడి యొక్క వృద్ధి, ఈ రెండు దేనివల్ల అవుతాయి? సూర్యనారాయణమూర్తి వల్ల మాత్రమే చంద్రుడి లోపల, అంటే ఆయన యొక్క వెలుగుని, ఆయన ఒక్కొక్క కళని నెల రోజుల లోపల అమావాస్యకి పౌర్ణమికి తగ్గు హెచ్చుల కింద, శుక్లపక్షం పాడ్యమి, విదియా, తదియా, చవితి, పంచమి, ఇట్లా పెరుగుతూ 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 పౌర్ణమి వస్తుంది చంద్రుడికి. ఇవన్నీ సూర్యుడి యొక్క కళల్ని ఎంత తీసుకుంటున్నారనే దాన్ని బట్టే పూర్ణ చంద్రుడి దాకా వస్తుంది. మధ్యలో భూమి యొక్క అడ్డం ఎంత, దీనిని బట్టి టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడం, అంటే ఈ కాలాన్ని లెక్కేసుకుంటాం. మనం చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకొని లెక్క వేసుకుంటున్నాం కాబట్టి చంద్రప్రధానంగా చేసేటటువంటి వ్యవహారాల్లో చంద్రుడు పూర్తి బలహీనంగా ఉండే రోజేది అమావాస్య. కాబట్టి బలహీనమైనటువంటి చంద్రుడు ఉండేటటువంటి రోజు చాంద్రమానాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చేయడానికి వీల్లేదు అని చెప్తారు. అదే సూర్యుడు బాగా బలంగా ఉండే రోజేది అంటే పూర్తిగా సూర్యుడు బలంగా ఉండేది, చంద్రకళలు ఏవీ లేకుండా భూమి మీద పూర్తిగా వచ్చి భూమికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డొస్తుంది చంద్రుడు కనిపించకుండా. కాబట్టి పూర్తి బలం సూర్యనారాయణమూర్తిది 24 గంటలు ఈ భూమి మీద ఉండేటటువంటిది అమావాస్య. అందుకని వాళ్ళు సౌరమానం ప్రకారం లెక్కలు వేసుకుంటారు కాబట్టి, సూర్యుడిని బట్టి వాళ్ళ కొలతలన్నీ కూడా వాళ్ళు వేసుకుంటారు కాబట్టి సూర్యప్రధానంగా వాళ్ళు అమావాస్య రోజు చాలా విశేషంగా అరవనాటలో వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ముందరికెళ్తారు. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి అమావాస్య కంటే కూడా పున్నమికి ప్రాధాన్యత ఇస్తూ, అభివృద్ధిలోకి వెళ్తున్నటువంటి శుక్లపక్షానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ, మిగతాది కూడా ఆ చంద్రుడి యొక్క కళల బలాన్ని తీసుకుంటూ తారాబలాన్ని లెక్క వేసుకొని మంచి సమయం ఏది అని మనం కొలుచుకుంటాం. రెండిటికి పెద్ద అంటే చెప్పుకున్నాం కదా, కాశీ నుంచి ఇటు వచ్చేటప్పుడు ముందు అక్కడికి సంబంధించినటువంటి ఊర్లు వస్తాయి. అదే ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఉండేటువంటి ఊర్లన్నీ కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ రెండిటిలో పెద్ద ఇదైంది లేదు. కానీ మన సంప్రదాయం ప్రకారం తెలుగు వాళ్ళమందరము కూడా చక్కగా ప్రశాంతంగా ఎంత దాకా చంద్రుడు సహకరిస్తూ చంద్రుడి యొక్క లెక్కలను బట్టి, ఇదే మనం ఉత్తరాదికి వెళ్తే బార్హస్పత్యమానం అంటారు. బృహస్పతిని లెక్క వేసుకొని వాళ్ళు కొలతలన్నీ కొలుచుకొని చేస్తారు. అంటే మన యొక్క ఖగోళ విజ్ఞానం ఎంత గొప్పదయ్యా అంటే టైముని సూర్యుడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోగలం, చంద్రుడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోగలం, బృహస్పతి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోగలం. అలా లెక్క వేసుకున్నటువంటి ఈ టైముని మనకి ఏది యోగ్యమో దానిని బట్టి, అంటే ఆచారాలన్నీ కూడా మనకి చంద్రుణ్ణి బట్టి ఎక్కువగా ఆచారాలు తీసుకున్నాం. సూర్యనారాయణమూర్తి ప్రధానంగా వాళ్ళ ఆచారాలు ఉంటాయి, బృహస్పతికి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఏ సంప్రదాయాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఇక్కడి నుంచి మనం పొరపాటున తమిళనాడు వెళ్ళి సెటిల్ అయ్యామనుకోండి, అక్కడ ఉండేటటువంటి జనాలు ఏది ఆచరిస్తారో ఆ సంకల్పాన్నే చెప్పమన్నారు. ఒకవేళ కాశీకి వెళ్ళాం, లేదు ఇంకొక ప్రదేశానికి వెళ్ళాం ఉత్తరాదిలో, అక్కడ బార్హస్పత్యమానం ఉన్న ప్రదేశంలో బార్హస్పత్యమానాన్ని బట్టి వాళ్ళు ఆచరించే విధానాన్నే మనందరినీ కూడా ఆచరించమని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆచారాలు అనేటటువంటివి క్యాలిక్యులేషన్లో మార్పు తప్ప ఇక్కడ గొప్పదైంది, అక్కడ పనికిమాలింది, అక్కడ పనికిమాలింది ఇంకో దగ్గర గొప్పది అని కాదు. దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతము ఆ కొలతల వల్ల
ఈ లెక్క వచ్చింది. అందుకని అమావాస్య అరవ వాళ్ళకి గొప్పది. అమావాస్య నాడు చంద్రుడి బలం తక్కువ ఉండడం వల్ల మనం సత్కార్యక్రమాలు ఏమీ చెయ్యకుండా చాంద్రమానానికి మనం గౌరవిస్తూ ఉంటాం. ఇది అసలు లెక్కమ్మ.